దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. రాత్రికాల సమయంలో దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న అద్భుతమైన సత్యం ఏంటంటే, ప్రతి మనుష్యుడు చెప్పండి ఎక్కడికి రావాలంట? చెప్పండి ఎక్కడికి? దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు ఎవరైతే వస్తారో, దేవుని యొద్దకు ఎవరైతే వస్తారో ఖచ్చితంగా నా దేవుడు వారి యొద్దకు వస్తాడు. దేవుని యొద్దకు రావటానికి మనం ఇష్టపడాలి. ఎందుకు రావాలంటే ఆయన ఉన్నాడని నమ్మి, చెప్పండి, ఆయన దగ్గరకు రావాలి. ఆయన ఉన్నాడని నమ్మాలి. అందుకు యాకోబు గారు రాస్తూ అంటారు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఈనాటి దినాల్లో ఎలా ఉందో తెలుసా? ముందు వీళ్ళు రారు దేవుని దగ్గరికి, ఆ దేవుడే ఎత్తుక్కుంటూ రావాలంటే వాళ్ళ ఇంటికి. బిడ్డలారా, ఈ ఆలోచన చాలా పొరపాటు. వాక్యం చెప్పే సత్యం ఏంటో తెలుసా? మనము ముందు దేవుని యొద్దకు వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, ఆయన పాదాల చెంత మనం ఆయన్ని స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనను ఘనపరచాలి. ఆయన దేవుడు గనుక, ఆయన దేవాతి దేవుడై ఉండి మన కొరకు ఆయన పరము నుండి భూమికి దిగివచ్చాడు గనుక మనం ఆయన యొద్దకు వెళ్ళాలి. యేసుప్రభు వారు కొండ మీద కూర్చుంటే ప్రజలు వెళ్ళారా? ప్రజల దగ్గరికి ఆయన వచ్చాడా? ప్రజలే వెళ్ళారు. ప్రజలే వెళ్ళారు. ఆయన కొండ మీద కూర్చున్నప్పుడు ప్రజలందరూ వెళ్ళి గుంపులు గుంపులుగా తండోపతండాలుగా కూర్చున్నారే, దేవుని యొద్దకు అరణ్యానికి వెళ్ళారే. బిడ్డలారా, ఈ దినాల్లో చాలామందికి ఇదొక ప్యాషన్ అయిపోయింది. దేవుడే మా దగ్గరకు రావాలి, దేవుడే మా అవసరాలు తీర్చాలి, దేవుడే మా పట్ల మేలు చేయాలి, దేవుడే మా రోగాలు స్వస్థపరచాలి, రావాలైనా. ఇప్పుడు అవసరం ఎవరిది? చెప్పండి, అవసరం ఎవరిది? మందా దేవుందా? మందే అవసరం. మానవమాత్రులుగా దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఆయన సన్నిధికి వెళ్ళి మనమేంటో మన స్థితిగతులు ఆయన సన్నిధిలో చెప్పుకోవాలి, మన పరిస్థితులు ఆయనకు చెప్పుకోవాలి. దేవుని మందిరానికి వెళ్ళేది ఎందుకు అంటే మన పరిస్థితులు ఆయనకు చెప్పుకోవాలి. ఎప్పుడైతే మనం ఆయన సన్నిధికి వెళ్ళి మన పరిస్థితులు చెప్పుకుంటామో అప్పుడు ఆయన మన దగ్గరికి వస్తాడు. ఆయన మన దగ్గరికి వచ్చి అప్పుడు మన అవసరాలైనా తీరుస్తాడు. అంతేగాని ఆయనే పనిగట్టుకుని వచ్చి నీ అవసరాలు ఏంటమ్మా, నీ అవసరాలు ఏంటయ్యా, నువ్వు బాధల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, అప్పుల్లో ఉన్నావా, అసమాధానంతో ఉన్నావా, అనారోగ్యంతో ఉన్నావా, ఏంటి ఇరుకులా ఇబ్బందులా, నాకు చెప్పు అని నీ ఇంటికి వచ్చి ఆయన కూర్చోడు. ఒక మనిషిగా, దేవుడు చేసిన మనిషిగా, ఆయన రూపం కలిగిన మనిషిగా, ఆయన రక్తం పంచుకున్న మనిషిగా, ఆయన జీవాన్ని పంచుకున్న మనిషిగా, ఆయన పోలికల్లో బ్రతుకుతున్న మనిషిగా మనము దేవుని మందిరానికి వెళ్ళాలి. అవును, 122 కీర్తనలో దావీదు మహారాజు ఏమంటాడు? యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. బిడ్డలారా, మందిరానికి వెళ్తున్నామంటే సంతోషించాలి. పిల్లల మందిరానికి వెళ్తుంటే తల్లిదండ్రులు సంతోషించాలి. భార్య మందిరానికి వెళ్తే భర్త సంతోషించాలి. భార్య భర్తలు కలిసి మందిరానికి వెళ్తుంటే తల్లిదండ్రులు సంతోషించాలి, పిల్లలు సంతోషించాలి. దేవుని మందిరానికి వెళ్తున్నామంటే సంతోషించాలి, ఆనందించాలి. ఒక రాజయ్యుండి దావీదు మహారాజు అంటాడు, జనులు మందిరానికి వెళ్తుంటే నా హృదయమో సంతోషించింది, ఆనందించా.
ఈ రోజున చాలామందికి మందిరానికి వెళ్తుంటే సంతోషానికి బదులు అసూయ, ద్వేషాలు, రకరకాలటువంటి పరిస్థితులండి. ప్రజలకి వాళ్ళు మందిరానికి వెళ్ళరు, వెళ్ళేవారి మీద రకరకాల మనస్తత్వం కలిగి మాట్లాడుతుంటారు. బిడ్డలారా, వాక్యం చెబుతున్న సత్యాన్ని మనం నమ్మాలి. మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అవును, అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం అంటారు, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, అప్పుడు మీకు విశ్రాంతి కలుగజేసేదను. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. దేవుని మందిరానికి వెళ్ళి ఏం చేయాలో తెలుసా? ప్రజలు ఆయన సన్నిధిలో మానవుడు తన పాపం అనే కాడి ఎత్తుకొని మందిరానికి వెళ్ళి ఆయన దగ్గర ఏం చేయాలంట? నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? సాత్వికం నేర్చుకోవాలి. రెండవది దీన మనసు నేర్చుకోవాలి. సాత్వికం లేదు మనకు, మనం నేర్చుకోవాలి. దీన మనసు లేదు మనకు, నేర్చుకోవాలి. సహించే మనసు లేదు, మందిరానికి వెళ్ళి నేర్చుకోవాలి. ఓర్చుకునే ఓర్పు లేదు, మందిరానికి వెళ్ళి ఓర్చుకుంటాం, నేర్చుకోవాలి. ఆయన పాదాల దగ్గర మనకు నెమ్మది దొరుకుతుంది. ఆయన పాదాల దగ్గర ఏం దొరుకుతుంది? ఆయన సన్నిధిలో విచారణ దొరుకుతుంది, విశ్రాంతి దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది. అందుకే దేవుని మందిరానికి వెళ్ళాలి. బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పిన మాదిరి అండిది. మాదిరి ఏం నేర్పాడు మాదిరి? అయినా హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఏం నేర్పాడు ఆయన? ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఎవరైనా ఏ యాజకుడు చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలకు యాజకుడు ఉన్నాడు, కానీ ప్రధాన యాజకుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. యాజకుడు ఉన్నాడు. మందిరానికి వెళ్ళేది ఎందుకో తెలుసా? నేర్చుకోవాలి, పద్ధతులను మార్చుకోవాలి. అంతే. ఆయన దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోవాలి. ప్రభు ఏం చెప్తున్నాడు? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. సాత్వికాన్ని నేర్చుకోవాలి, దీనత్వాన్ని నేర్చుకోవాలి, ప్రేమ ఏంటో విశ్వాసం ఏంటో నేర్చుకోవాలి దేవుని దగ్గర. మన పాపమని కాడి ఎత్తుకుని ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ఆయన యొద్ద నేర్చుకోవాలి. బిడ్డలారా, అందుకే హెబ్రీ పత్రికలో ఆయన రాస్తూ అంటాడు ఏంటంటే, ఆయన ఎవరంట? ఆయన ప్రధాన యాజకుడు. అంతేకాదు, ఆయన దేవుని కుమారుడు. ఆయన ఏమి నేర్చుకున్నాడు చెప్పండి? ఏంటంట? విధేయతను నేర్చుకున్నాడు, చూపించాడు ప్రజలకి ఇలా ఉండాలి అని. కానీ మన విధేయతను నేర్చుకుంటున్నామా? విధేయతను చూపించగలుగుతున్నామా? ప్రేమను చూపించగలుగుతున్నామా? విశ్వాసాన్ని కలిగి ఉండగలుగుతున్నామా? సాత్వికాన్ని చూపించగలుగుతున్నామా?
బిడ్డలారా, ఒక ఆదివారం ఆరాధనకు వస్తేనే నువ్వు క్రైస్తవుడు అయిపోవు, క్రైస్తవురాలు అయిపోవు. ఒక ఆదివారం నువ్వు ఆరాధిస్తే వారం అంతా నీకు సరిపోదు. ఒకరోజు తింటే సరిపోవాలిగా, ఏమా? వారం అంతటికి ఒకరోజు తింటే చాలు కదా. బుధవారం ప్రార్థనకి ఎందుకు, శనివారం ప్రార్థనకి ఎందుకు, శుక్రవారం ప్రార్థనకి ఎందుకు? ఆదివారం ఒక్కరోజు వస్తే చాలు. చాలామంది ఆదివారం క్రైస్తవులే, మిగిలిన రోజున వాళ్ళకి ఏం అవసరం లేదు. వాక్యం చెప్తున్న సత్యాన్ని మనం నమ్మాలి. నువ్వు దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు వచ్చి ఆయన సన్నిధిలో నువ్వేం నేర్చుకోవాలి? సాత్వికాన్ని నేర్చుకోవాలి, దీనత్వాన్ని నేర్చుకోవాలి, ఆయన ప్రేమేంటో చూడాలి. ఆయన కొట్టిన వారిని కొట్టలేదు, తిట్టిన వారిని తిట్టలేదు, ముఖం మీద ఊసిన వారిని తోలనాడలేదే, గడ్డం పట్టుకుని పీకినా ఆయన మాట్లాడలేదే. ఇవన్నీ కూడా ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఒక మాట అంటే మనం సహించలేం. ఒక మాట కత్తుల్లాగా నరుకుద్దేమో శరీరం మీద. బిడ్డలారా, మాట సహించలేని మానవ జీవితం అది. ఒక మాటను భరించలేము, ఒక మాటను సహించలేము. క్రీస్తు ప్రేమలోనికి నువ్వు రాగలిగితే, ఆయన ప్రేమను రుచి చూడగలిగితే, ఆయన ఎటువంటి వాడని నువ్వు చూస్తే ఆయన దగ్గరకు వచ్చి నేర్చుకుంటావు. భర్త ఏదన్న మాట అంటే సహించేది లేదు, తల్లి ఏదన్న మాట అంటే పిల్లలు సహించలేరు, తండ్రి ఏదనంటే సహించలేరు. ఇది ఎలాగ జనరేషన్ జరుగుతుంది అంటే, ముందు మనము సహించగలిగితే చెప్పండి, మన పిల్లలు సహించగలుగుతారు. మనం నేర్పాలి వాళ్ళకి, మనం చూపించాలి మాదిరి వాళ్ళకి. మనమే ఓర్చుకోలేమే, మనమే సహించలేము. పిల్లలకి ఎలాగూ చూపించగలుగుతాం. అందుకే పౌలయ్య ఎఫెసీ సంఘానికి రాస్తూ 6వ అధ్యాయంలో అంటాడు, పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, లోబడి ఉండండి. ఎవరిని ఎలా లోబడి ఉండే పిల్లలు? ఎవరు లోబడుతున్నారు? వారు విధేయతను నేర్చుకోవాలంటే వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి? చెప్పండి, ఎక్కడ కూర్చోవాలి? మీ పిల్లలు ఎక్కడ కూర్చున్నారు? ఇప్పుడు ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చారు, వాళ్ళ హాయిగా రిమోట్ పట్టుకుని ఉంటారు. ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు పుస్తకాలు ముందేసుకుంటారు. మీరు రాగానే చాలా వాళ్ళకి టైం తెలుసుద్ది. వాళ్ళకి 10 గంటలకి ఇంటికి వస్తారు మమ్మల్ని, ఏం పర్వాలేదని. ఈ తర్వాత మీరు వచ్చాక పుస్తకాలు పక్కన పెట్టి రిమోట్ పట్టుకుంటారు వాళ్ళు. కావాలంటే ఇప్పుడు మధ్యలో వెళ్ళి చూడండి. పిల్లలకి నేర్పవలసింది విధేయత. ఓ తల్లిగా, ఓ తండ్రిగా పిల్లలకు లోబడే స్థితిని నేర్పాలి, విధేయతను నేర్పాలి. ప్రేమ ఏంటో, సాత్వికం ఏంటో, విశ్వాసం ఏంటో పిల్లలు నేర్చుకోవలసింది ఎక్కడ? స్కూళ్ళల్లో పిల్లలకి నేర్పరు, కాలేజీల్లో పిల్లలకి నేర్పరు, ఎక్కడ వెళ్ళిన పిల్లలకి నేర్పరు. వాళ్ళు నేర్చుకోవలసిన భయభక్తులు దేవుని మందిరములోనే, దేవునికి మహిమ కలుగును గాక, ఆయన సన్నిధిలోనే నేర్చుకోగలుగుతారు. సమూయేలు ప్రవక్త అవ్వటానికి కారణం ఏంటో తెలుసా? చెప్పండి. సమూయేలు ప్రవక్త అవడానికి కారణం ఏంటో తెలుసా? ఎక్కడ పుట్టిన బిడ్డను తీసుకొచ్చి షిలోకులో దేవుని మందిరంలో పాలు విడిచిన తర్వాత విడిచిపెడితే తల్లి, సమూయేలు దేవుని దయందును మనుషుని దయందును వర్ధిల్లటం ప్రారంభించాడు. సమూయేలుకు విధేయత ఏంటో నేర్చుకున్నాడు, దేవుని యందులు భయభక్తులు నేర్చుకున్నాడు. అందుకే లేఖనాల్లో కీర్తనకారుడు ఎత్తి రాస్తూ అంటాడు, ప్రార్థించిన వారిలో ఎవరున్నారు? సమూయేలు ఉండెను. ఇంకెవరున్నారు? మోషే ఉన్నాడు. ఏంటి ఆశ్చర్యం? ఇంకెవరున్నారు? అబ్రహాం ఉన్నాడు.
విధేయతను నేర్చుకున్నారు దేవుని దగ్గర వాళ్ళు. యాజకత్వం నేర్చుకున్నారు దేవుని మందిరములో. బిడ్డలారా, మన పిల్లలకు మనమే దేవుని మార్గములో వాళ్ళు నడిపించవలసిన సమయాన్ని మనమే పక్కదారి పట్టిస్తున్నాం. జ్ఞాని రాస్తూ అంటాడు, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పండి. ఎప్పుడు నేర్పాలి? బాలుడుగా ఉన్నప్పుడు నేర్పాలి. విధేయతను అక్కడి నుంచే ప్రారంభించాలి. సమూయేలు బాలుడుగా ఉన్నప్పుడు విధేయతను నేర్చుకున్నాడు. యాజకుడైన ఏలీ దగ్గర చెప్పండి, నేర్చుకున్నాడు, విధేయతను నేర్చుకున్నాడు, భయభక్తులు నేర్చుకున్నాడు. దేవుని మందిరములో దీపస్తంభములో నూనె ఎలాగూ పొయ్యాలో నేర్చుకున్నాడు. అందుకే బాలుడుగా ఉన్నప్పుడే ఇవన్నీ నేర్చుకున్నాడు కనుక వాక్యంలో రాయబడిన అద్భుతం ఏంటో తెలుసా? యెహోవా మందిరములో దీపస్తంభములో దీపం ఆరిపోకమునిపే సమూయేలు దీపమును వెలిగించాడు. స్తోత్రం చెప్పండి. మన పిల్లలకు కావలసింది దేవుని మందిరములు, దేవుని కట్టడ, దేవుని మందిరము, దేవుని విధులు, కట్టడలు, నిబంధనలు పిల్లలకి నేర్పాలి. మేము ప్రార్థనకి వెళ్తాను కానయ్యా, మీరు ఇంటికాడ కూర్చోండి, చదువుకోండి, రేపు పొద్దున ఎంటెక్ పరీక్ష రాయాలి కదా వీళ్ళు కదా, రేపు పొద్దున ఎగ్జామ్ ఉంది కదా, బాగా చదువుకోండి ఆయన ఇంటికాడ కూర్చోపెట్టొచ్చారు. పిల్లలను పాడు చేసేది మనమే. బైబిల్లో ఒకే ఒక తల్లిని గురించి రాయబడింది బిడ్డలారా. ఆ తల్లి తన కుమారుడు దుర్మార్గుడుగా పెరగటానికి ఎవరు కారణం? తల్లి. ఎవరా తల్లి? అతల్య తన కొడుకు చెడిపోవడానికి కారకురాలయ్యింది. ఈ రాత్రి సావుకుడుకు అడుగుతున్నాను, మన పిల్లలు చెడిపోవటానికి తల్లా తండ్రా? నేర్పాలండి పిల్లలకి. విద్యాబుద్ధులు, భక్తి ఎక్కడ నేర్చుకుంటారు? విద్యను పాఠశాలలో నేర్పితే భయభక్తులు పరిశుద్ధ మందిరంలో నేర్చుకుంటారు. అవును. అందుకు సమూయేలు బాలుడుగా ఉన్నప్పుడు ఎపోదును ధరించాడు. బాలుడుగా ఉన్నప్పుడు ఎపోదును ధరించాడండి. ఆ భాగ్యం ఎవరికి? అన్న ఊహించిందా ఎప్పుడైనా? నా కొడుకు షిలోహు మందిరంలోనే యాజకత్వం చేస్తాడని ఊహించలేదు. మొక్కుబడి చేసుకుంది కనుక తీసుకెళ్ళి మందిరంలో పాలు విడవగానే మందిరంలో యాజకుని దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కానీ తల్లి విడిచిపెట్టి వెళ్ళిన, తండ్రి విడిచిపెట్టిన దేవాతి దేవుడు సమూయేలును విడిచిపెట్టలే. నేర్చుకోవలసిన సమయంలో దేవుని వాక్యాన్ని పిల్లలకి నేర్పాలి. మూడో మాట మీకు చెప్తాను, పరిశుద్ధ గ్రంథములో మూడో మాట మీకు చెప్తాను. మీకా 4వ అధ్యాయం 2వ వచనం చదువమ్మా. ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదాము రండి. దేవుని మందిరానికి వెళదాం రండి. ఎందుకు వెళ్ళాలి దేవుని మందిరానికి? ఆయన మందిరములో మనం విధేయతను నేర్చుకోవటానికి, ఆయన మందిరములో పరిశుద్ధతను నేర్చుకోవటానికి, ఆయన మందిరములో సాత్వికమును నేర్చుకోవటానికి మనము నేర్చుకోవాలి. మన పిల్లలకు నేర్పాలి, సహించాలి,
ఓర్చుకోవాలి. చిన్న మాట అంటే సహించలేని స్థితిలో బ్రతుకుతున్నారు ఇవాళ సమాజం. ఎవరిని ఒక్క మాట అనే పని లేదు, ఎవరిని ఏమనే ప్రసక్తి లేదు. అన్నైనా, తమ్ముడైనా, అక్కైనా, చెల్లైనా, తల్లైనా, తండ్రి అయినా, పిల్లలైనా, భార్య అయినా, భర్త అయినా, పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? ఇవాళ భూప్రపంచమంతా అపవాది చేతుల్లో ఉంది. అపవాది చేతుల్లో ఉంది. అందుకే వాడు సహించుకునే మనసు ఎవరికి ఉండనివ్వట్లేదు, ఓర్చుకునే మనసు ఉండనివ్వట్లేదు, ప్రేమించే మనసు ఉండనివ్వట్లేదు. వాడు పుట్టించే మనసులన్నీ కక్షలు, క్రోధములు, అసూయలు, ద్వేషాలు, పగ మనిషి జీవితాన్ని పట్టి వేధిస్తున్నాయి ఈ రోజున. అందుకే ప్రతి మనుష్యుడు అపవాది చేతుల్లోకి వెళ్ళిపోతున్నాడు. అరే కొంచెం కూడా సహించుకోలేరే, కొంచెం కూడా ఓర్చుకోలేరే. ఇక క్రీస్తు ప్రేమ మీలో నాట్యబడి ఉందంటానికి రుజువేంటి? ఓ క్రైస్తవ బిడ్డల్లో క్రీస్తు ప్రేమ నాట్యబడి ఉందనడానికి రుజువేంటి? ఓర్చుకోలేని మనసు, సహించలేని మనసు, గిట్టని మనసు, రకరకాలైనటువంటి మనసులండి. అవన్నీ దుష్టుడియే, దుర్మార్గుడు, అపవాది, ఈ లోకాన్ని ఏలుబడి చేస్తున్నవాడు. ఈ కడవరి దినాల్లో దేవుని పిల్లలు ఎంత ప్రేమ కలిగి ఉండాలి, ఎంత ప్రేమ కలిగి ఉండవాలి. సిలువ ప్రేమను చూపించకపోతే క్రైస్తవం వేస్ట్ భూమి మీద. క్రీస్తు సిలువ ప్రేమను చూపించాలి, ఆయన ప్రేమను లోకానికి చూపించాలి. అందుకే యేసు ప్రభువు వారు అన్నారు, మిమ్మును బట్టే కదా నా నామం ఎవరి మధ్యలో? అన్యజనుల మధ్యలో సిగ్గుపడవలసిన దినాలు ఇవి. ఓ క్రైస్తవ కుటుంబాలు, దేవుని ఎరిగిన బిడ్డలు అన్యజనుల ముందు దేవుని విలువను తీస్తున్న దినాలు ఇవి. బిడ్డలారా, నీ ప్రేమ ఏంటో, ఐక్యత ఏంటో, సమాధానం ఏంటో, సంతోషం ఏంటో, ప్రేమ ఏంటో, దీనత్వం ఏంటో, సాత్వికం ఏంటో వాక్యలో చదువుతాం, కానీ అవి మాత్రం మన మనసులో చెప్పండి. చీపురు పెట్టి ఊడ్చినంత శుభ్రంగా ఊడ్చేసి ఏం తెచ్చిపెట్టుకుంటారు? వాటికి విరోధంగా ఉన్నాయి, ఆపోజిట్, అవన్నీ మనసులోకి వస్తాయి. అవునండి, క్రీస్తు ప్రేమ ఏది? అందుకేనండి, ఎందుకు ఈ దినాల్లో క్రైస్తవ బిడ్డలకు విలువ లేకుండా పోతుందంటే ఇందుని బట్టి. విలువ ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, శద్రకు, మిషకు, అబేద్నెగోలు, దానియేలు నలుగురు ఉన్నారు. ఎక్కడ? బబులోను దేశంలో భయంకరమైన పరిస్థితులు వచ్చాయి. కానీ ఎలాంటి విపత్తులు వచ్చినా వీళ్ళు నలుగురు చెప్పండి ఐక్యత కలిగి ఉన్నారు. ఉన్నారా? స్తోత్రం చెప్పండి. వీళ్ళు నలుగురు కలిసి రాజు దగ్గర సెలవు తీసుకుని, వ్యవధి కోరుకుని, ఈ నలుగురు కలిసి మరలా దేవుడు దర్శనమిచ్చి జవాబిచ్చేంత వరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. అది ఐక్యత, అది ప్రేమ. ఎక్కడుంది ప్రేమ? ఏ దిక్కును కనపడుతుంది ప్రేమ? ఎక్కడ కనపడుతుంది ప్రేమ? మీరు చూడండి, పిల్లి ప్రేమ వేరుగా ఉంటుంది, కోతి ప్రేమ వేరుగా ఉంటుంది, కుక్క ప్రేమ వేరుగా ఉంటుంది, కోడి ప్రేమ వేరుగా ఉంటుంది. కోడికి మేత అయ్యండి, అది తినకుండా పిల్లలను పిలుస్తుంది, పిలిచి ఇది తిన్నట్టు ఉంటుంది, పిల్లకి పెడుతుంది. అదే కుక్కకు పెట్టండి నన్ను, పిల్లలు ఏం చేస్తుంది? అది పొరపాటును కరుస్తుంది. అది
దాని బుద్ధి ఏంటో తెలుసా, ముందు దాని కడుపు నింపుకోవాలి. పిల్లి ఉందండి, పిల్లను చక్కగా నోట కరుచుకుని చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇంకో స్థలంలో పెడుద్ది. కానీ కోతి అయితే పిల్లను పట్టుకోదు, పిల్లే తల్లిని పట్టుకోవాలి. ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకు దూకాలంటే ఈ పిల్ల సంగతి కోతి పట్టించుకోదు తల్లి. అది దూకటానికే చూస్తుంది, జారకుండా ఇది గట్టిగా పట్టుకుంటుంది. ఒకవేళ ఎప్పుడైనా మిస్ అయ్యి పిల్ల కానీ జారి పడింది అనుకోండి, ఇక మరల దగ్గరికి రానివ్వదు. అంతే. కానీ మానవుని యొక్క జీవితం, ఓ తల్లి ప్రేమ, ఓ తండ్రి ప్రేమ ఎలా ఉండాలి? ప్రార్థించే బిడ్డలు వారి ప్రేమ ఎలా ఉండాలి? సిలువలో యేసయ్య చూపిన ప్రేమను చూపించాలి, ఆ ప్రేమను చూపించాలి. ఆ ప్రేమ లేకపోతే పౌలయ్య అంటాడు, మ్రోగడి కంచువలే నేను గణగణ మ్రోగినను, ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను వ్యర్థుడను వ్యర్థుడను. క్రీస్తు ప్రేమ లేకపోతే వ్యర్థమే. ఏది క్రీస్తు ప్రేమ? తేడా వస్తే అన్న లేదు, తమ్ముడు లేదు, చెల్లి లేదు, అక్క లేదు, భర్త లేడు, భార్య లేదు, అంతే. పెళ్లి చేసుకునేటప్పుడే ప్రమాణాల్లో నెంబర్ 1 ప్రమాణం అది. కానీ కోపం వస్తే భర్త ఏదైనా మాట అంటే ఇక అంతే. లేరా వాళ్ళు కూడా ఉండారు, భర్తతో మాట్లాడకుండా కొన్ని దినాలు అలాగే ఉండి నీ తిప్పలు నువ్వు పడు, నీ సావు నువ్వు జావు. మళ్ళీ ఈడు సమాధానపడి రాజీ పడిందాకా ఇక అంతే సంగతులు. ఉన్నారండి బీసుకుని ఉండేవాళ్ళు. అది దేవుని ప్రేమను చూపించదు. యేసయ్య బరబ్బాను ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. బరబ్బాను ప్రేమించాడు, బందిపోటు దొంగను ప్రేమించాడు, నరహంతకుని ప్రేమించాడు, క్రూరుని ప్రేమించాడు. కానీ ఆ ప్రేమ నీలో ఎంతుంది? ఒక మాట సహించలేవు, భర్తను సహించలేని భార్య, భార్యను సహించలేని భర్తలు ఈనాటి దినాల్లో ఉన్నారు. బిడ్డలారా, ప్రార్థనకి వెళుతున్నావు, ప్రయోజనం ఏంటి? ప్రభు ప్రేమ నీలో లేకపోతే ఎందుకు? ఆయన ప్రేమను చూపించాలి. పౌలు అంటాడు, ఆ ప్రేమ నాలో లేకపోతే నేను వ్యర్థుడను వ్యర్థుడను. మరో మాట మీకు చెప్తాను వాక్య భాగంలో. చూద్దాం పరిశుద్ధ గ్రంథములో, జఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం. నాలుగో మాట, జఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం. విధి నిర్ణయము కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదకు రాకమునిపే మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడి రండి. ఎన్ని తప్పించుకోవాలి అమ్మా? లిస్ట్ ఉంది కదా అక్కడ. ఎన్ని తప్పించుకోవాలి రావటానికి? 1 కోపాగ్ని, 2వది శిక్షించే కాలం, 3వది ఉగ్రత దినం. ఇవి రాకమునిపే మీరందరూ కూడి రండి నా యొద్ద నేర్చుకోవటానికి, నా సన్నిధిలో నేర్చుకోవడానికి రండి. మనం నేర్చుకుంటున్నామో నేర్చుకుంటలేదు, కనీసం ఆ పిల్లలన్నా వెంట పెట్టుకొస్తే వాళ్ళన్నా నేర్చుకుంటారు. ఎన్నిసార్లు చెప్పను, ఎలికి తోలు తెచ్చి, అమ్మా ఎందాకా ఏడాదా? చెప్పండి, ఎందాకా ఏడాదా? ఏడాది ఉతికినా, ఎప్పుడు ఉతికినా దాని రంగు అంతే. బుద్ధి మారదే.
స్వభావం మారదే, ఆలోచన మారదే. నేను వస్తే చాలు, నేను వింటే చాలు అంటే ఉపయోగం లేదు. వాక్యాన్ని నువ్వు వింటే నీ పిల్లల కడుపు నిండదు. ఆ దినమున వారు ద్రాక్షాలు తినగా ఎవరు పళ్ళు పులుస్తాయి చెప్పండి? ఎవరు పళ్ళు పులుస్తాయి? ఎవరు తింటే? ద్రాక్షాలు ఎవరు తింటే ఎవరు పళ్ళు పులుస్తాయి? తల్లిదండ్రులు తింటే. ఇదేంటి ఏమా విచిత్రం కాదు? తల్లిదండ్రులు ద్రాక్షాలు తింటే ఎవరి పళ్ళు పులవాలి? తిన్నవాళ్ళే పళ్ళే పులవాలి. కానీ పిల్లలు ఏంటి? అద్భుతం. నేర్చుకోవాలి, నేర్పాలి పిల్లలకి. ముగింపుకి వచ్చేసాను. ముగింపుల మాట చెప్తాను, 6వ మాట మీకు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 55:3. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుతారు. లేకపోతే చెప్పాలా? లేకపోతే చస్తారు. అంతే జరిగేది. మీరు చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుతారు, లేకపోతే చస్తారు. ఆయన దగ్గరకు వచ్చి ఆయన వాక్యాన్ని విని, సత్యాన్ని విని, నేర్చుకుని, విధేయతను నేర్చుకుని, ప్రేమను నేర్చుకుని, ఆయన దగ్గర దీనత్వాన్ని నేర్చుకుంటే బ్రతుకుతాం. లేకపోతే మనసు నిండా యెజబెల్ లాగా పెట్టుకున్నాం అనుకోండి. ఎవరు? గొప్ప రాణి కదా బైబిల్లో. యెజబెల్ రాణి మనసులో ఏముంది? అది చేసుకున్నవాడికే చెప్పండి. యెజబెల్ రాణి మనసులో ఉన్నది భర్త ఎవరు? ఆహాబు రాజు. ఆహాబు రాజుకే తెలియదు యెజబెల్ ఎటువంటి కుయుక్తులు కలిగిన రాణియో, యెజబెల్ ప్లాన్ ఏంటో అది ఆహాబు రాజుకు తెలియదు. ఆహాబు రాజుకు తెలిసిందల్లా ఏంటంటే మూత ముడుచుకుని చెప్పండి, మూత ముడుచుకొని ముసుకేసుకుని మంచం మీద పడుకుంటూ వాడికి తెలుసు. పిల్లరా, దేవుని వాక్యాన్ని మనం వినాలి. మొత్తం మీద యెజబెల్ కంటే ఆహాబు రాజే కాస్త చెప్పండి మంచోడండి. ఆహాబు రాజే మంచోడు, వాడికి బుద్ధి వచ్చింది. కానీ యెజబెల్ రాణికి బుద్ధి రాల. పచ్చి పేడలాగా ముక్కలు 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 7 అంతస్తుల బిల్డింగ్ నుంచి పడదొస్తే ఏమైపోయింది? పచ్చి పేడలాగా ముక్కలు అయిపోయింది. నాబోతును రక్తం ఎక్కడ నాకే కుక్కలు, ఆ కుక్కలే వచ్చి యెజబెల్ రక్తాన్ని కూడా నాకే. మామూలు పని కాదు అది, మామూలు పని కాదు అది. దేవుని భయము కావాలి దేవుని పిల్లలకి. దేవుని యందు విశ్వాసం నేర్చుకోవాలి బిడ్డలు. సాత్వికాన్ని నేర్చుకోవాలి, ప్రేమ ఏంటో తెలుసుకోవాలి. అంతే. మనం స్తుతించినా స్తుతించకపోయినా ఆయన రూపాన్ని మనకిచ్చాడు, ఆయన జీవాన్ని మనకిచ్చాడు, చేతులతో మనల్ని చేసుకున్నాడు. బిడ్డలారా వినండి, నువ్వు స్తుతించినా స్తుతించకపోయినా ఆయనను స్తుతించేవారు వేవేల కోట్ల మంది దేవదూతలు ఉన్నారు. నువ్వు ఆదివారం స్తుతిస్తావేమో, బుధవారం స్తుతిస్తావేమో, శనివారం స్తుతిస్తామో, ఇష్టమైతే మధ్యలో ఒకరోజు స్తుతిస్తావేమో. నా దేవుని బిడ్డలారా, కోట్లాను కోట్ల దూతల సమూహం అనుక్షణం అనుక్షణం యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తారు. స్తోత్రం చెప్పండి మానక. నువ్వు స్తుతిస్తే ఎంత, స్తుతించకపోతే ఎంత. అయినా దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? దేవదూతలకు లేని భాగ్యాన్ని మనకిచ్చాడు. స్తోత్రం చెప్పండి. మనకిచ్చాడు. అది మనం గ్రహించాలి, అది మనం గ్రహించాలి బిడ్డలారా, మనం గ్రహించాలి. ఆయనతో ఉన్న బంగారు వీధుల్లో తిరిగే దేవదూతలకు లేని భాగ్యాన్ని మనకిచ్చాడు దేవుడు. ఏ యోగ్యత లేని మనల్ని ప్రేమించి, నిష్ప్రయోజకులమైన మనల్ని ప్రేమించి,
ఎందుకు పనికిరాని నిస్సహాయ స్థితిలో బ్రతుకుతున్న మనలను ప్రేమించి దేవదూతలకు లేని భాగ్యాన్ని మనకిచ్చాడు. దేవునికి మనమంటే ఎంతో మనమంటే ఆయనకి ఎంతో చెప్పరేంటి. దేవుడు లోకమును ఎంతో ఎంత ప్రేమించాడంటే మనలను ప్రాణము ప్రాణం పెట్టేంత వరకు మనల్ని ప్రేమించాడు. బిడ్డలారా, దేవదూతల కోసం ఆయన ప్రాణం పెట్టలేదు, మన కోసం ప్రాణం పెట్టాడు. కనుక మనం ఆయనను స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి, ఆయన సన్నిధికి రావాలి, ఆయన దగ్గర మనము నేర్చుకోవాలి. రెండవది మార్చుకోవాలి. నేర్చుకున్నా ఒక్కటి ప్రయోజనం లేదు. నేర్చుకున్న తర్వాత జీవితాన్ని మార్చుకోవాలి. దేవుడు మార్పును కోరుతాడు. హృదయపు అంతర్భాగములో మార్పును దేవుడు కోరుతాడు. శరీరం మార్పులు, దుస్తులు మార్పులు ఆయన కోరుతాడు. వస్త్రాలు మార్చుకుంటే సరిపోదు బిడ్డలారా. చెప్పండి, ఏం మార్చాలి? హృదయం మారాలి. 3 రోజులు భోగతానికంటే వెనకెవడో ఏం చేశాడంట, 3 రోజులు భోగతానికి మీసం గేటం తీశాడంట. ఎన్ని రోజులు? అట్లాగే ఈ 4 రోజులు భోగతానికి నువ్వు ఎన్ని వస్త్రాలు మార్చినా, ఎన్ని వేషధారణలు చేసినా, ఎన్ని రకాలు చేసినా మారవలసింది ఏంటది? చెప్పండి, ఏంటి? హృదయం మారాలి. అది మారినప్పుడే దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేస్తాడు. మనమంటే ఆయన ఇష్టపడతాడు. అప్పుడు ఆయన మన దగ్గరికి వస్తాడు. నువ్వు మారకుండా, నీలో మార్పు లేకుండా ఆయన నీ దగ్గరకు రాడు. నీ మీద ఆయనకు ఉన్న ప్రేమ ఉంది, కానీ నువ్వు ఆయన దగ్గరికి రావాలి. నువ్వు వచ్చినప్పుడే ఆయన తిరిగి నీ దగ్గరికి వస్తాడు. నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా, నీకెంత ఆస్తి ఉన్నా, నువ్వు ఎంత ఎత్తులు ఉన్నా, నీకెంత ఐశ్వర్యం ఉన్నా, వెండి బంగారాలున్నా, వస్తువులున్నా, వాహనాలున్నా, ఇళ్ళున్నా, మేడలున్నా, మిద్దులున్నా, ఉద్యోగాలున్నా, వ్యాపారం ఉన్నా, ఎంత గొప్ప వ్యక్తివైనా నువ్వు దేవుని మందిరానికి రావాలి. నువ్వు వస్తేనే అప్పుడు ఆయన నీ దగ్గరికి వస్తాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. అబ్రహామును దేవుడు పిలిస్తే అబ్రహాము దేవుని దగ్గరికి వచ్చాడు. అప్పుడు దేవుడు అబ్రహాం దగ్గరికి చప్పట్లు కొట్టి ప్రభుపరచండి. ఎప్పుడు? 12 అధ్యాయములో దేవుడు అబ్రహామును పిలిస్తే 18 అధ్యాయములో అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చాడు. సామాన్యమైన పని కాదు బిడ్డలారా. 12 అధ్యాయములో దేవుడు అబ్రహామును పిలిస్తే అబ్రహాము దేవుని మాట విని వస్తే 12 అధ్యాయం, 13 అధ్యాయం, 14 అధ్యాయం, 15 అధ్యాయం, 16 అధ్యాయం, 17 అధ్యాయం, 18 అధ్యాయానికి వచ్చేసరికి అప్పుడు దేవుడు అబ్రాహాము దగ్గరికి ఎండవేళ గుడారము దగ్గరికి వచ్చాడు. దేవుని స్తోత్రం. బిడ్డలారా, మనం దేవుని ప్రేమించే బిడ్డలమైతే, మనం దేవుని దగ్గరికి వచ్చిన బిడ్డలమైతే, దేవుని వాక్యానికి లోబడిన బిడ్డలమైతే, దేవుని పట్ల దీన మనసు కలిగిన వాళ్ళమైతే, సాత్వికం కలిగిన వాళ్ళమైతే, దేవుని మాటకు లోబడి విధేయత కలిగి ఉన్న వాళ్ళమైతే ఆయన ఏ టైంలోనైనా మన దగ్గరికి వస్తాడు. నీ ఇష్టం. ఆయన మాట విని ఆయనకు లోబడి ఆయనకు నువ్వు సాత్వికం కలిగి నువ్వు ఉంటే నీ దగ్గరకు ఏ సమయంలో నువ్వు పిలిచినా వస్తాడైనా, నువ్వు పిలవకపోయినా వస్తాడు. అబ్రహాము పిలవలేదండి. 18 అధ్యాయంలో అబ్రహామును ఎత్తుక్కుంటూ దేవుడే వచ్చాడు. అబ్రహామును వెతుక్కుంటూ దేవుడు వచ్చి అబ్రహాముకు కావలసిన వాటిని దేవుడు ఇచ్చి వెళ్ళాడు. అవును, అబ్రహాము జీవితంలో ఓ అద్భుతమైన మలుపు అక్కడ తిరిగింది. మన జీవితంలో మనం కూడా దేవుని దగ్గరికి రావాలి. మనం రావాలి, మన పిల్లలు రావాలి, కుటుంబం రావాలి. అందరూ కలిసి దేవుని మందిరానికి వస్తే యెహోషువలాగా. మరి మీరు ఎప్పుడంటారు? యెహోషువలాగా మీరు ఎప్పుడంటారు? నేనును ఎప్పుడు అనాలి? అయ్యా నేనేనయ్యా వచ్చేది మీ సన్నిధికి,
మా ఆయన గారు అక్కడ ఉన్నాడు, మా పిల్లలు ఎక్కడ ఉన్నారు, మా కూతురు అక్కడ ఉంది, మా కొడుకు ఇక్కడ ఉన్నాడు, మీకు తెలుసు కదయ్యా నా సంగతి, అందుకే నేను వచ్చానయ్యా, నువ్వేమన్నా పలారం పెడతా తీసుకెళ్ళి వాళ్ళకి పెడతానయ్యా. నో, మందిరంలో పలహారం తీసుకెళ్ళి పెడితే వాళ్ళు భక్తులు ఎవరు? వాళ్ళకు పుణ్యం రాదు. వాళ్ళు దేవుని పాదాల దగ్గరికి రావాలి. దేవుని స్తోత్రం. పాదాల దగ్గరికి రావాలి. అలాగ వచ్చి దేవుని సన్నిధిలో దేవుని చిత్తమును ఎవరైతే నెరవేరుస్తారో వారి మీద ఆయన దృష్టి పెడతాడు. వాళ్ళ ప్రతి అవసరాలు దేవుడు తీరుస్తాడు. బిడ్డలారా, నా కొడుకయ్యా ఇస్సాకు పట్ల మీ దయ చూపించయ్యా, ఇస్సాకును దీవించయ్యా అని అబ్రహాం ఎప్పుడు ప్రార్థన? అబ్రహాము ఎంత ప్రేమ కలిగినోడు. మీరు అనొచ్చు, అబ్రహాముకు ఆస్తి ఉందయ్యా, ఐశ్వర్యం ఉందయ్యా, ఇంకా పిల్లలను దీవించమని ఎట్లా అంటాడని. నో, ఎవరి ఆశీర్వాదం వారిదే, ఎవరి దీవెన వారిదే, ఎవరి విశ్వాసం వారిదే. నీ పిల్లలు దేవుని మందిరానికి వచ్చి, నీ పిల్లలు దేవుని పాదాలు ఎదుట సాగిలపడి ఆయన పాదాల దగ్గర శరణు వేడితే నీ పిల్లలు ఏది అడిగితే అది దేవుడు ఇస్తాడు. ఎందుకో తెలుసా? కళ్ళ కపటము లేని పిల్లలు, ఏ పాపము నెరగని పిల్లలు, మచ్చడాగు లేని పిల్లలు, యుక్త వయసు వచ్చినా యవన ప్రాయములో ఉండి దేవుని పాదాల మీద పడి గోజాడితే, శద్రకు మేషకు అబేద్నెగోవులు యవన ప్రాయములు ఆయన పాదాల మీద పడ్డారు. దానియేలు ఆయన పాదాల మీద పడ్డాడు. ఎట్లారా? అందుకే దేవుడు వారు బబులోను దేశంలో సెరగొనిపోయినా సరే, బానిసలుగా తీసుకెళ్ళిన బానిసలను దేవుడు పైకి ఎత్తాడు. స్తోత్రం చెప్పండి. పైకెత్తాడు. ఆయన పిల్లలు సిగ్గుపడకుండా ఉండాలంటే రాజులనైనా సరే గడ్డి తినిపిస్తాడు. సత్యాన్ని మర్చిపోవద్దు. ఓ తల్లిగా, ఓ తండ్రిగా సత్యములో నువ్వు నిలబడితే నీ పిల్లల పక్షముగా ఆయన రాజులను గద్దిస్తాడు. అన్నాడా దేవుడు? అన్నాడా లేదా? అబ్రహాం, నీ పక్షముగా నేను రాజులను గద్దించాడా లేదా? రేయ్ అబీమెలెకు జాగ్రత్త, ఖబర్దార్. నా సేవకుడు ఏమనుకున్నావు? సేమ్ టైం అదే పరిస్థితి ఇస్సాకు కూడా. అద్భుతం. బైబిల్లో తండ్రి ఏదైతే శరలో ఉన్నాడో కొడుకు కూడా అదే. విచిత్రం అండి. ఈ బైబిల్ ఎవరికి అది లేదు. మళ్ళీ అబ్రహాము ఏదైతే నా చెల్లెలు అని చెప్పాడో ఇస్సాకు కూడా ఏంటి చెప్పలేటమ్మా? లేదు ఆధారం. ఈయన కూడా నా చెల్లెలు అని చెప్పాడు. నిజమే. ఎందుకంటే గెరారు రాజు అటువంటి దుర్మార్గుడు, అబీమెలెకు అటువంటి దుర్మార్గుడు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మార్చగలిగిన సమర్థుడు. కనుక రాత్రి మన జీవితంలో మనం ఆయన దగ్గరకు రావాలి. అప్పుడు ఆయన మన దగ్గరికి వస్తాడు. మన దగ్గరికి వచ్చి మన ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. సత్యాన్ని నమ్మండి, ప్రార్థన చేయండి. రేపు రాత్రికి ప్రతి తల్లి పిల్లలను వెంట పెట్టుకుని తీసుకురండి. పెళ్ళిళ్ళకైతే తీసుకెళ్తాం, పేరెంటాలకు తీసుకెళ్తాం. నేను నాకు కొన్ని బళ్ళు ఎదురైన సెంటర్కి వెళ్ళి వస్తుంటే వాళ్ళు కూడా పేరెంటాలకు వెళ్తున్నారు. ఎక్కడికి? సరమ్మ పేరెంటాలకి అండి. అది మన సంఘం వాళ్ళే. వాళ్ళు నన్ను చూడలేదు కానీ నేను వాళ్ళని చూస్తాను. ఏ పేరెంటానికి వెళ్తాను సార్? అంత అవసరమా? ఏరా ఉందిరా? దేవుని మందిరానికి వచ్చి సజీవుడైన దేవుణ్ణి ఆరాధించే బిడ్డలో, మారు మనసు పొందిన బిడ్డలో, రక్షణ పొందిన బిడ్డలో అది అవసరమా? మనసు గాయపరుస్తున్నారు దేవుని. దేవుని